హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్తికా ఫుడ్స్. ఈరోజు నేను మా ఇంట్లో టమాటా పుదీనా పచ్చడి చేశాను. చాలా బాగా వచ్చింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అందుకే ఇంకా వీడియో తీసి పెట్టానన్నమాట. సాధారణంగా అందరూ టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తారు కదా, కానీ పుదీనా కూడా చేయండి, చాలా బాగుంటుంది. చాలామంది చేస్తూ ఉండుండొచ్చు. నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపించాను, ఒకసారి చూడండి. టమాటాలు నేను ఒక 6 తీసుకున్నాను. 6 టమాటాలు తీసుకొని 1.5 కట్ట పుదీనా తీసుకున్నాను అనమాట. పుదీనా ఒలిచేసుకొని కొంచెం బాగా వాష్ చేసేసుకుని పెట్టుకున్నాం. ఇప్పుడు ప్యాన్ పెట్టేసిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర వేసాను. దీంట్లో శనగపప్పు, మినప్పప్పు అవన్నీ వేస్తే బాగుండదనమాట, అందుకే వేయలేదు. కొన్నిట్లకి వేయాలి, కొన్నిట్లకి వేయకూడదు. సో అందుకని దీంట్లో వేస్తే బాగోదని చెప్పి నేను వేయలేదు. ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం ఒక 5-6 వేసాను, కొంచెం మెదుపుకొని వేసానమాట. దాని తర్వాత కరివేపాకు, ఇంకా ధనియాలు మాత్రం ఎక్కడ వదలొద్దండి. ధనియాలు మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా వేయాలి. టమాటా పచ్చడికి కొంచెం ఎక్కువ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు నేను ఒక 10 వేసాను. టమాటా పచ్చడి అనగానే అసలు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, కొంచెం స్పైసీగా. నేనైతే ఎక్కువ కారం తినను, కానీ ఈ టమాటా పచ్చడి అనేసరికి నాకు ముందే ఆటోమేటిక్గా కారం వేయాలి అని అనిపిస్తుంది. సో అందుకే వేసాను. మీరు చూసుకోండి మీకు తగ్గట్టుగా. దీంట్లో పుదీనా వేసేసాను ఫస్ట్, ఎందుకంటే పుదీనా కొంచెం ఫ్లేవర్ బాగా డామినేట్ చేస్తుంది దేనికైనా సరే. సో అందుకని ముందు కొంచెం పుదీనా వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి, అప్పుడు కొంచెం అడ్జస్ట్ అవుతుందన్నమాట టేస్ట్. అందుకని ముందుగానే మనం పుదీనా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాతే టమాటాలు వేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొత్తిమీర వేయాలి అనుకుంటే కనుక కొత్తిమీర పచ్చడి అయితే టమాటా మగ్గిన తర్వాత అయినా సరే లాస్ట్లో వేసేసిన అది లెవెల్ బాగానే ఉంటుంది. కానీ పుదీనాకైతే అలా కాదు, ముందే కంపల్సరీ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలు వేసి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత నేను ఉప్పు, పసుపు వేసాను. ఉప్పు, పసుపు వేసి కొంచెం కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాము. ఒక 10 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్ దాకా మనం చూడక్కర్లేదు, కావాలంటే మధ్య మధ్యలో చూసుకోవచ్చు మగ్గిపోయాయో లేదో అని. చూసిన తర్వాత ఈ విధంగా మగ్గిపోయి మన టమాటాలు. ఇప్పుడు దీంట్లో ఇంకేం వేయాలంటే కొంచెం మనం చింతపండు వేసుకుందాము. చింతపండు ఎక్కువ వేయక్కర్లేదండి, ఎక్కువ టమాటాలు ఉన్నాయి కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. చింతపండు కూడా వేసిన తర్వాత ఒకసారి మెదిపేసుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిక మనం మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని మనం ఈ టమాటాలన్నీ మిక్సీ చేసేసుకుందాము. మిక్సీ చేయడం అంటే కొంచెం కచ్చాపచ్చగానే చెయ్యాలండి, ఎందుకంటే మరీ పేస్ట్ అయిపోతే బాగుండదు. ఈ విధంగా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఏదైనా పచ్చడి అంటే మరీ పేస్ట్ అయిపోకుండా ఇలా ఉంటేనే మంచిగా టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలాగే చెయ్యండి మీరు కూడా. ఇదేనండి మన పుదీనా టమాటా పచ్చడి, చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.